అల్లుడంటే మాకు పానం. ఇంటికొస్తే కాళ్ళకు నీళ్ళు ఇస్తాం, సందేలకు క్వార్టర్ సీసా తెప్పిస్తాం, మటన్ కూర పెడతాం, నల్లి బొక్క మిస్ కాకుండా చూసుకుంటాం. బామర్దులంతా కలిసి కంటికి రెప్ప లెక్క చూసుకుంటాం. ఇజ్జత్ ఇచ్చి నెత్తిన పెట్టుకుంటాం. ఇది కదా తెలంగాణలా ఇంటల్లుడు. కొత్త అల్లుడు అంటే ఇచ్చే మర్యాద. హగో మనోళ్ళు కూడా జర చిత్రమైన అలవాట్లకు పోతున్నారు కదా అల్లుడి ముచ్చట్లా. బయటి రాష్ట్రాల గిసొంటి సంప్రదాయాలు చూస్తూనే ఉన్నాం కదా. సంక్రాంతి వచ్చిందంటే చాలు మా అల్లుడికి అన్ని వంటకాలతోని భోజనం పెడతాం, ఇన్ని వంటకాలతోని భోజనం పెడతామని పేరెళ్ళుతుంటారు. ఇక ఈ సంప్రదాయం తెలంగాణలో కూడా ఫాలో అవుతున్నట్టే కొడుతున్నది. అటు దిక్కు సంక్రాంతి ఎంత పండగనో మన దిక్కు దసరా అంతే కదా. అందుకే దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకం వంటకాలతోని మర్యాద చేసిర్రు. ఎంతన్నా కొత్తనే కదా. అలవాటు లేని పనులు చేసే టైంలా అటో ఇటో అయితేనే ఉంటదని ఎరకనే కదా. ఈ అత్తమామలు కూడా గదే చేసిర్రు. మరి లెక్క పెట్టిండో ఏమో గాని 101 వంటకాల్లా తక్కువ ఉంటే ఏమిస్తారంటే తులం బంగారం పెడతామని అన్నారట అత్తమామలు. అల్లుడు లెక్క పెట్టి ఒకటి తగ్గిందని చూపెట్టిండు. గంతే తులం బంగారం కూడా దక్కించుకున్నాడు కొత్త అల్లుడు. అటు 100 రకాలతోని మర్యాద దక్కింది, ఒక్కటి తగ్గిందని కనిపెట్టుడుతోని తులం బంగారం కూడా దక్కింది. మస్తు ఖుషి అయి ఉంటాడు కదా కొత్త అల్లుడు.